అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో అంటే మన ఆశ్రమానికి ఎంతో మంది అతిథులు వస్తూ ఉంటారు. దాంట్లో బీదోళ్ళు, సౌకర్లు, మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు, కూలీ చేసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఈరోజు స్పెషల్గా వచ్చారు అభిమానులు. ఏమంటే ఫిలిం డైరెక్టర్ వచ్చారనమాట. ఇదిగోండి, ఎన్ని సినిమాలు సార్ మీరు తీసింది? 106 సినిమాలు తీశారు. అబ్బా, నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఎవరు వచ్చినా చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన వీడియోలు చూసేదానివల్ల దానివల్ల ఒక పైసానా నాకు ఖచ్చితంగా కౌంట్ అవుతుంది. వీళ్ళు చూసినా అంతే కౌంట్ అవుతుంది, మీరు చూసినా అంతే కౌంట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు మీరు అందరూ కూడా నాకు సమానమే. నేనే మాట్లాడుతూ ఉంటే కాదు కానీ మన వాళ్ళు కూడా మాట్లాడతారు. సార్ నమస్తే. మీ పేరు, మీ విషయాలు, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు తెలియజేస్తే బాగుంటుంది. మన వీడియోలో మీరు కూడా ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా పేరు సాయి ప్రకాష్, శ్రీబాబా భక్తుడిని, సత్సాయిబాబా భక్తుడిని. నేను పుట్టింది గుంటూరు జిల్లా పెరింగపురం గ్రామం. చెన్నై వెళ్ళాను, 16 సంవత్సరాలు పనిచేశాను. అనుకోకుండా కర్ణాటక వచ్చాను, ఇక్కడ డైరెక్టర్ అయ్యాను. కారణం సపోజ్ బాబా గారి దగ్గరగా చూసుకొని ఆయనకు ఆశిందేమో, నాకు రుణం ఉందేమో, దానివల్ల కర్ణాటక రాబోదు. నేను పూజించే శ్రీబాబా పాత్ర నిర్మాణం చేయగలుగుతాను. శ్రీ సాయిబాబా తెలుగులో డబ్బింగ్ అయింది. ఆ సినిమా పేరు భగవాన్ శ్రీ సాయిబాబా. మరొకసారి బాబా అనుగ్రహించి సాయి మహిమ అనేటువంటి తెలుగు పిక్చర్లు కూడా బాబాగా నేను చేస్తాను. డబుల్ ధమాకా అంటారు కదా, ఆయనకి నా పైన అంత ప్రేమ. ప్రస్తుతానికి ఏమైనా సినిమాలు చేస్తున్నాను. కామన్ మ్యాన్ అని కన్నడలో చేస్తున్నాను. అది ఆగస్టులో రిలీజ్. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, గురువుగా భావించినటువంటి సత్సాయిబాబా గారు నన్ను పైకి తీసుకొచ్చింది, నాకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చిన ఆయన బయోపిక్ చేయాలని నాకు ఎప్పటి నుంచి ఆశ. 42 సంవత్సరాలు డైరెక్షన్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు డైరెక్షన్ చేస్తూ ఉన్నాను. కాకపోతే రాజం గారు మీ వీడియో చూసి మందులో కలవాలి, కలవాలని ఎన్నోసార్లు ఆశపడుతుంది. ఈరోజు ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ గురువు గారు కూడా మన వీడియోలు చూస్తారంట. ఇందాక వీడియో కాల్ చేశారు, మాట్లాడినారు. ఇది మాత్రం నిజంగా నేను అదృష్టంగా భావిస్తానండి. వాళ్ళంత బిజీ లైఫ్లో కూడా మన వీడియోలు చూడడం అనేది కదా అదృష్టమే కదా. చాలా సంతోషంగా కృతజ్ఞతలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలిగజేయాలని భగవంతుని మేము కూడా ప్రార్థిస్తాము. మిమ్మల్ని ఆశీర్వదించేంత వాళ్ళు కాదు కానీ భగవంతుని ప్రార్థిస్తాము. ఎందుకంటే కొంతమందికి ఎంత ఆనందంగా మీరు ఇస్తున్నారంట కదా, వాళ్ళు ఎంత సంతోషం ఉంటుంటారో వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. భక్తితో అభిమానంగా